బయటికి. రా బయటికి. దాని ఇంటి ముందు నిలబడి ఎందుకు అరుస్తున్నాడు? రారా శ్రీకర్. ఆగండి నాన్న. రేయ్ శ్రీకర్, తాగావా ఏంటి? అది కాదు నాన్న. అవును నాన్న, మా బాసు కాబోయే అల్లుడు బ్యాచిలర్ పార్టీ ఇస్తే వెళ్ళాను. ఈ సమయంలో అవని ఎందుకు పిలిచావు? అవనితో మాట్లాడాలమ్మా. ఇప్పుడేం మాట్లాడాల్సిన అవసరం లేదు. లోపలికెళ్దాం రా. ఉండమ్మా. నీకే ప్రమాదం జరగకుండా వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బావా. మేడం మీకు కాల్ చేస్తూనే ఉంది, మీ ఫోన్ కలవడం లేదు. ఇప్పటి వరకు మీ గురించి ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్నారు. ఈ యవ్వని వల్లే వీడు మందలవాట్లు నేర్చుకున్నాడు. ఏమన్నా? నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా? నేను బాగానే వచ్చాను కదా, మరి చెప్పు. నీకు తెలియందే ఉంది. ఇది నా మెడలో ఉన్నంత వరకు నీకు ఏం కాదు అని నా నమ్మకం. నీకు ఏ హాని జరగకూడదని అమ్మవారిని మొక్కుతూనే ఉన్నాను. ఇప్పుడు చూసినా తాళి 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 అని నన్ను సెంటిమెంట్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్నావేంటి? ఏంటి అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నావా? అవును శ్రీకర్, లోకంలో ఈవిడి గారి మెడలో మాత్రమే తాళున్నట్టు, ఈవిడి గారి తాళికే పెద్ద శక్తి ఉన్నట్టు, ఈమె తాళే పరమ పవిత్రమైనట్టు తెగ బిల్డప్ ఇస్తుంది. ఎన్నో సంఘటనలు అందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అడ్డంగా మాట్లాడితే నిజం అబద్ధం అవుతుందా? కార్తీక పౌర్ణమి నాడు కూడా నిరూపణ అయ్యింది కదా. రేయ్, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకురా? ముందు మనం ఇంట్లోకి వెళ్దాం పదా. ఆగండి అన్న. ఈ తాళి విషయం ఇప్పుడు తేలిపోవాలంతే. ఇది నీ మెడలో లేకపోతే నాకు ప్రాణగండం అంటావు, అంతేనా?